గేమ్ చేంజర్ సినిమాని ఒక కథగా చూస్తే ఖచ్చితంగా పొరపాటే. ఎందుకంటే ఈ సినిమాని రియల్ ఇన్సిడెంట్స్‌ని ఆధారంగా చేసుకొని రూపొందించిన కథ. ముఖ్యంగా చూసుకుంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఏ విధంగా చోటు చేసుకున్నాయి, అందులో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా కీలకమైన పాత్ర పోషించాయి, రాష్ట్రాల అభివృద్ధి కోసం ఏ పార్టీ ఎంత కష్టపడింది. సో ఇవన్నీ కూడా రియల్ ఇన్సిడెంట్స్‌ని ఆధారంగా చేసుకొని గేమ్ చేంజర్ సినిమా కథని మాత్రం రూపొందించారు. సో ఈ విషయాన్ని స్వయంగా శంకర్ అదేవిధంగా దిల్ రాజు చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ సినిమా మొత్తాన్ని కూడా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తీస్తున్నారు. సో అందులోనూ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది. సో అక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అంటే దేశం మొత్తంలో కూడా ఎప్పుడైతే అక్కడ ఎలక్షన్స్ కానీ రిజల్ట్ కానీ ఉంటుందో ఆ రోజు దేశం మొత్తం చూపంతా కూడా ఆంధ్రప్రదేశ్ మీదే ఉంటుంది. ఎందుకంటే అంతటి ప్రత్యేకమైన స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అంటే గుర్తింపు సాధించుకున్నాయి. అక్కడ రసవత్తరంగా సాగుతూ ఉంటాయి. సో అలాంటిది ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో, అది కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ గేమ్ చేంజర్ సినిమా శంకర్ డైరెక్షన్లో అద్భుతంగా జనవరి 10కు రాబోతుంది. సో అలాంటి ఈ సినిమాని అంటే ఏదో రాసిన కథగా కాకుండా రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ని ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి, అక్కడ ఎలాంటి కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి, సో ఇలాంటి విషయాల్ని తీసుకొని ఈ కథను అయితే రూపొందించడం జరిగిందంట. సో ముఖ్యంగా చూసుకుంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏ విధంగా ఎప్పుడు ఏ పార్టీ అనూహ్యమైన స్పందన వస్తుంది, ఎప్పుడు ఏ పార్టీ ఓడిపోతుంది, ఎప్పుడు ఎవరికి మద్దతు పలుకుతారు, ఎవరు ఏ పార్టీ నుంచి ఎక్కడికి జంప్ అవుతారు, ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా సడన్గా జరుగుతూ ఉంటాయి. సో అలాంటిది రాజకీయాలకు సంబంధించి గేమ్ చేంజర్ సినిమాలో మాత్రం కళ్ళకు కట్టినట్టు, అది కూడా ఏదో క్రియేట్ చేసిన డ్రామా కాదు. సో ఎక్కడైతే మనకు రియల్గా జరిగిన కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే సభలు కావచ్చు, పొలిటికల్గా మనకు ర్యాలీలు కావచ్చు, సభలు అన్నీ కూడా ఇందులో క్లియర్గా చూపించడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే రామ్ చరణ్ ఇందులో 2 క్యారెక్టర్లు కనిపించబోతున్నాడు అని, తండ్రి కొడుకు అని, ఇక్కడ ఒక కాలేజ్ స్టూడెంట్ అని, అదేవిధంగా రాజకీయ నాయకుడు అని. సో ఈ విధంగా చూసుకుంటే మొత్తం మీద టీజర్లో చూడడం కానీ వచ్చిన సాంగ్స్ ప్రకారం చూసుకుంటే గేమ్ చేంజర్ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి ఈ సినిమాని అయితే రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా చేసుకున్నామని వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా హోప్స్ అనేవి ఎక్కువగా పెరిగాయి.